దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? చక్కగా ఈరోజు శనివారం బెల్లంపల్లికి రండి. మంచి ఉజ్జీవ సభ ఈరోజు బెల్లంపల్లి, సాటర్డే ఈవినింగ్, సండే కల్వరి ప్రామిస్ అండ్ అయ్యప్ప నగర్, ఆదివారం 3 ఆరాధనలు. మీ జీవితాల్లో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని గుర్తు ఏంటంటే ఆయన మనతో మాట్లాడడం, ఆయన మనకు దగ్గర అవ్వడం. మనం కూడా ఏసైకి దగ్గర అవ్వాలి, మనం కూడా ఆయనతో గడపాలి, కనెక్ట్ అవ్వాలి. ఎటువంటి సమస్యలు, రోగాలు, వ్యాధులు, బాధలు, చింతలు, నిందలు, గాయాలు ఏది నీకున్నా ఒక్క మాట నమ్ము, దేవుడు నా జీవితంలో తప్పక అద్భుతం చేస్తాను. నువ్వు ఏ మాటను రిసీవ్ చేసుకుంటే అది జరుగుతుంది. చదవను నేను ఒక్క మాట వినండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం అద్భుతమైనటువంటి మాట 16వ వచనం. ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కవిట కుమారుడునని ఆమెతో అన్నెను. నెక్స్ట్ ఇయర్ ఇదే టైం నువ్వు బ్లెస్ అవుతావు. అంటే ఆమెకి నెక్స్ట్ ఇయర్, నీకు రేపే కావచ్చు, ఎల్లుండే కావచ్చు, ఈరోజే కావచ్చు. ఎందుకు? ఆమె గర్భం దాల్చి కుమారుడు కావడం 9 నెలలు నెక్స్ట్ ఇయర్. నీకెందుకు? దేవుడు వాగ్దానమే. నువ్వు ఏదైతే అడుగుతున్నావు, ఏదైతే నువ్వు ఎంటీగా ఉన్నావు, ఆమెకు పిల్లలు లేరు, అడిగి మానేసిందేమో. అడగకుండా ఇచ్చే గిఫ్ట్ కదండి ఇది. అడగకుండానే ఇస్తున్నాడు ఆయన. ఎందుకంత శ్రద్ధ భక్తులు చూపుతున్నావమ్మా? నీకు మేము ఏం కావాలంటే ఏం లేవు, ఏమొద్దాయి అందామే. కానీ నెక్స్ట్ ఇయర్కి ఇదే కల్లా, ఈ ఋతువు కల్లా నీ కొడుకు. ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఇదిగో ఈరోజు టుడే, ఈరోజే అద్భుతం చూడబోతున్నావు. ఈరోజే ఒక అద్భుతాన్ని నువ్వు చూచేదు. ఈరోజు వాగ్దానం ఏంటి తెలుసు? ఈరోజే నీ జీవితంలో ఒక అద్భుతం, ఈరోజే ఒక అద్భుతం చూచేదవు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు పిల్లలు లేరా? నెక్స్ట్ ఇయర్ పిల్లలు, నెక్స్ట్ డే 24 hours, 6 months, 5 months సంథింగ్ సూపర్ న్యాచురల్ నీ కుటుంబంలో జరగబోతుంది. నువ్వు రిసీవ్ చేసుకో, ప్రార్థన చేయి, నాతో కలిసి ప్రేయర్లు ఏకీభవించు. తండ్రి, ప్రతి కుటుంబాన్ని రక్షించి, రోగుల్ని స్వస్థపరిచి, వ్యాధి బాధ ఉన్నవారిని, చింతలు ఉన్నవారిని, నిందలు ఉన్నవారిని, గాయాలు ఉన్నవారిని, అవమానాలు ఉన్నవారిని విడిపించు. వారికి ఉన్న కోర్టు కేసులు కొట్టివేయబడి, అబద్ధం, మోసం, దగా నుండి విడిపించి, వారి డబ్బు ఎవరి చేతులకు వెళ్ళిందో, ఎవరి మీడియేటర్స్కి ఉండి మోసం చేసే వారి డబ్బు వారికి అందాలి. మీడియేటర్స్కి ఉండి అయ్యా ఇతరులకు డబ్బు ఇస్తే చిక్కుబడున్నారు, విడుదల పొందాలి. ఏ దేశంలో ఉండి వారి ఉద్యోగాలు, వీసాలు, నాయన ప్రమోషన్స్ ఎదురు చూస్తున్నారు, అద్భుతాలు చూచుదురుగాక. వారి కార్యాలు నెరవేర్చి గొప్ప కార్యం చేయండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ మా దేశం, ప్రపంచం పరలోక ఉజ్జీవం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు. ఇదిగో ప్రభా, ఇదిగో నాయన ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ లేవాలి. నీ గొప్ప కార్యాలు జరగాలి. నీ సన్నిధి అందరికీ తోడై ఉండునుగా కానీ విడుదలని ప్రకటిస్తూ యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. మీ అందరూ బెల్లంపల్లికి శనివారం రండి. ఈరోజు ఈవినింగ్ మీటింగ్ పాలు పొంది చక్కటి ప్రార్థన, వర్షిప్, వాక్యం, ప్రార్థన చేయించుకొని ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ అండ్ అయ్యప్ప నగర్, హైదరాబాద్లో 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8:30 కుటుంబాలుగా పాలు పొందండి. మరి 8, 9, 10, 11 మిర్యాలగూడ ఉజ్జీవ సభలు, మిర్యాలగూడలో సభలకి రండి. కుటుంబాలుగా ప్రార్థించండి, పాలు పొందండి, దేవుని కృపను పొందండి. అంతేగాక 12, 13, 14 ఉజ్జీవ సభలు ఎక్కడండి? మీ అందరికీ తెలుసు, బెల్లంపల్లిలో కుటుంబాలుగా రండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.